మార్కాపురం పట్టణం పార్టీ పదవులు పొందిన వారు నిబద్ధతతో పనిచేయాలి. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి గారి అధ్యక్షతన మార్కాపురం పట్టణ మండలాల సర్వసభ్య సమావేశం మార్కాపురం పట్టణంలోని ఎస్పీకేపీ కాలేజ్ ఎదురుగా ఉన్న వక్కలగడ మల్లికార్జున గారి అపార్ట్మెంట్లో జరిగింది. సాయంత్రం తర్లుపాడు మండల సర్వసభ్య సమావేశం ఇదే ప్రదేశంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర పరిశీలకులు కనుమూరి బాజీ చౌదరి గారు విచ్చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు మాట్లాడుతూ పార్టీ పదవులు పొందిన వారు చిత్తశుద్ధితో పార్టీకి సేవ అందించాలని, ఏవైనా చిన్న ఒడిదుడుకులు ఉన్న పార్టీకి అందరూ ఐకమత్యంతో సేవలు అందించాలని సూచించారు. వైసీపీ వారు అప్పుడే సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇప్పటికే అన్నమాటకు కట్టుబడి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సామాజిక పెన్షన్లో ఒక్కసారిగా 3,000 నుంచి 4,000కు పెంచామని, కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు 11 అమలు చేశామని, ఈ మధ్యనే తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉన్న వారందరికీ 13,000 రూపాయలు ప్రతి సంవత్సరం అందజేస్తున్నామని, దీంతో గ్రామాల్లో వార్డుల్లో మహిళలు తమ హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించబోతున్నామని, త్వరలో రైతులకు సంవత్సరానికి 20,000 రూపాయలు వారి అకౌంట్లో వేయడం జరుగుతుందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఇలా ఒక్కొక్కటిగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఇప్పుడిప్పుడే రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం గాడిలో పెడుతుందని అన్నారు. ఇప్పటికే గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నామని, మార్కాపురం నియోజకవర్గంలోని గ్రామాలకు 390 కోట్ల రూపాయలతో ఇంటింటికి త్రాగునీరు అందించబోతున్నామని, మార్కాపురం మున్సిపాలిటీ, పొదిలి మున్సిపాలిటీలకు 200 కోట్ల రూపాయలతో ఇంటింటికి పైప్లైన్ ద్వారా తాగునీరు అందించబోతున్నామని అన్నారు. త్వరలోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి మార్కాపురం నియోజకవర్గంలో త్రాగునీరు, సాగునీరు అందిస్తామని, త్వరలోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా సాకారం అవుతుందని, తద్వారా ఈ అభివృద్ధి చెందబోతుందని అన్నారు. అనంతరం మార్కాపురం పట్టణ, మండల, తర్లపాడు మండలాల గ్రామ కమిటీలను, మండల కమిటీలను పరిశీలకులు కనుమూరు బాజీ చౌదరి పర్యవేక్షణలో నూతన కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి మార్కాపురం పట్టణ, మండల, తర్లపాడు మండలాల తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక మెయిన్ కమిటీ ఒకటే కాదు, అనుబంధ సంఘాలు కూడా మనం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ ఈ పదవులు తీసుకునేటువంటి వాళ్ళు మీరు ఆఫీసులలో లేదంటే ఎక్కడో చెప్పుకునేదానికి మాత్రం కాదు, మండలంలో ప్రజలకు సేవ చేసేదానికి, పార్టీకి అంకిత భావంతో పనిచేసేదానికి మాత్రమే ఈ పదవులు వస్తున్నాయి. కాబట్టి ఈ పదవులు తీసుకున్నటువంటి వాళ్ళు, తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే సిన్సియర్గా, నిజాయితీగా మేము పనిచేయగలుగుతాం అనుకుంటారో వాళ్ళు మాత్రమే తీసుకోండి. వాళ్ళు తీసుకోకుండా నాకు బలవంతాన్ని ఇచ్చారు, బలవంతాన్ని రాపించారు, నాకు ఇష్టం లేదు, వాళ్ళే రాసిచ్చారు అనేటువంటి మాటలు మాత్రం రానియొద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయాలి. మన నియోజకవర్గంలో ఏ పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం, ఆ రోజు ఎలక్షన్లకు ముందు ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎలక్షన్లో ఏ రకంగా కష్టపడి పనిచేసుకున్నాం, ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత మన గ్రామాల అభివృద్ధికి మనం ఎంతవరకు పాటుపడతా ఉన్నాం. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చింది మనం అందరం కూడా డబ్బు సంపాదన కోసం కాదు, పేరు ప్రతిష్టల కోసం వచ్చాం. ఆ పేరు ప్రతిష్టలు పక్కన పెట్టి ఎక్కడ ఏం వస్తుందా, ఎక్కడ ఏం తిందామా, ఎక్కడ ఏది వస్తే తీసుకుందామా అన్నటువంటి ఆలోచనలోనే కొంతమంది ప్రయత్నం చేస్తా ఉన్నారు, కొంతమంది పనితీరు కనపడతా ఉన్నారు. దయచేసి ఆ రకమైనటువంటి వాతావరణం నుంచి బయటికి రండి. డబ్బు సంపాదనకు అవకాశాలు వస్తాయి, వచ్చినప్పుడు సద్వినియోగపరచుకోండి.